దేశ రాజధానిలో ఎన్నికల పండుగ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకోవడానికి బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ప్రధాన పోటీ బీజేపీ ఆప్ల మధ్య కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోలేకపోతుంది బీజేపీ. 3 సార్లు వరుసగా గెలిచిన ఆప్ నుంచి అధికారం లాక్కోవడమే లక్ష్యంగా సర్వశక్తులు కూడా దీటుకొని పోరాడుతుంది బీజేపీ. మరోవైపు అవినీతి మరకలు అంటిన ఆప్ అధికారం నిలుపుకునేందుకు కష్టపడుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దేశ రాజధానిలో కోలాహలం కొనసాగుతోంది. అధికార విపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. ఢిల్లీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య కాలుష్యం. కొన్నేళ్లుగా తీవ్ర వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్య, వైద్య సౌకర్యాలు చాలక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మౌలిక వసతుల కొరతతో అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీకి అధికార పట్టం కట్టబెడతారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగుతోంది. 8న ఓట్ల లెక్కింపుతో జాతకాలు తేలిపోతాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ చేసేవారి సంఖ్య కాస్త ఎక్కువే ఉంది. ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుండగా బీజేపీ 68 చోట్ల తన అభ్యర్థుల్ని దించింది. మిగతా 2 సీట్లను తన మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీలకు కేటాయించింది. బీఎస్పీ 69 చోట్ల అభ్యర్థుల్ని పోటీలో ఉంచింది. ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీలో అత్యధికంగా 23 మంది పోటీలో ఉన్నారు. జనక్పురిలో 16 మంది, రోహ్తాస్ నగర్, కర్వాల్ నగర్, లక్ష్మీనగర్లలో 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పటేల్ నగర్, కస్తూర్బా నగర్లలో అత్యల్పంగా కేవలం 5 అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామని పేర్కొన్నారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఢిల్లీలో తాము అధికారంలో వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. భీమ్రావ్ అంబేద్కర్ స్టైపెండ్ పథకం కింద పాలిటెక్నిక్, స్కిల్ సెంటర్లలో టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఆప్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని బీజేపీ వెల్లడించింది. మరోవైపు మధ్యతరగతి మేనిఫెస్టో పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. ఇందులోని అంశాలు: విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను 2% నుంచి 10%కి పెంచడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలు, ఆరోగ్య బడ్జెట్ ని 10%కి పెంచడం, ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయడం, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు, సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు ప్రవేశపెట్టడం, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ కల్పించడం. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పన్ను తీవ్రవాదులకు వారు బాధితులుగా మారిపోయి అధికంగా పన్నులు చెల్లిస్తున్నారు. ప్రతిఫలంగా తక్కువ ప్రయోజనాలు మాత్రమే పొందుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకోవడానికి బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ల మధ్య కనిపిస్తోంది. ఢిల్లీలో మొదట బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరాటం ఉండేది. ఢిల్లీ అసెంబ్లీకి 1993లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో మదన్ లాల్ ఖురానా నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ మొదటి నుంచి ఢిల్లీలో సంస్థాగతంగా బలంగా ఉన్న అంతర్గత కుమ్ములాటలు కొంప ముంచేశాయి. 1998 ఎన్నికల్లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా 2 ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకుంది. 2013 అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి ఢిల్లీ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది.
ఆ తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారం నిలుపుకున్న ఆప్ పార్టీకి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సహా ముఖ్య నేతలు జైలుకు వెళ్లి రావడంతో ఆమ్ ఆద్మీ ప్రతిష్ట మసకబారింది. ఆప్ అవినీతిని అస్త్రంగా ప్రయోగించి విజయం సాధించేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ పోరాటం కేవలం ఉనికిని చాటుకోవడానికే పరిమితమంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ పరిధిలో 7 లోక్సభ సీట్లు ఉంటే కొన్నేళ్లుగా అన్నింటినీ గెలుస్తోంది బీజేపీ. కానీ అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి సత్తా చాటలేకపోతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణులు పోరాడుతున్నారు. ఆప్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు రాజకీయంగా కీలక మలుపులో ఉన్నాయి. ఢిల్లీలో ఆ పార్టీలు చూపించే ఫలితాలు జాతీయ స్థాయిలో ఉనికిని కాపాడుతాయి. మొత్తానికి 3 పార్టీలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి.